ఓకే మీ బాబు ఇచ్చాడా? మీ అమ్మ ఇచ్చింది నాకు, నేను బాగా చూసుకోమని. రామర్ ఎప్పుడు వస్తావు ఇంటికి? ఇంటికి ఎప్పుడు వస్తావు మళ్ళీ అంటున్నా. మా బిడ్డకి చాలా ఖర్చులు పెడుతుంది, లోన్ తీసుకోని చెప్పేసి మీ అమ్మ ఇచ్చింది నాకు. మీ అమ్మ ఇచ్చింది, మీ అమ్మ నాకు ఏమన్నదంటే మా బిడ్డ కుక్కలా కరుస్తుంది, అర్థం చేసుకోదు, కొద్దిగా అప్పుడప్పుడు ఖర్చు ఎక్క పెట్టని చెప్పింది. అర్థమైందా? నువ్వు కూడా వినడం నేర్చుకో ఫస్ట్. నువ్వు కూడా వినడం నేర్చుకో ఫస్ట్. నువ్వు కూడా నేర్చుకో ఫస్ట్ మేడం. నువ్వు కూడా నేర్చుకో మేడం ఫస్ట్. ఏమన్నాడు? వచ్చావు పోతే మోతేవారిలాగా మాట్లాడుతున్నావు, ఏదో ప్రతి వద్దలో పాయసం చేస్తే అన్నం చల్లారుదంటారు చూడు, అట్లా ఉన్నావు. ఏం మాట్లాడతావే? నీ అమ్మ ఏం మాట్లాడుతావు? తెలివి లేదు నీకు, చదువుకున్నావా? గాడిదలు కాసుకోపోయి 4 గాడిదలు కొనుక్కో, 4 గాడిదలు కొనుక్కో వెళ్ళి. ఏం మాట్లాడతావే? దున్నపోద్దానా, పెంట మొహందానా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గట్రా బీ ఛానల్కి. విన్నారు కదా, కొంతమంది రికవరీ ఏజెంట్లు ఆర్బీఐ గైడ్లైన్స్ని పక్కన పెట్టి ఈ విధంగా కస్టమర్లతో అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడే రికవరీ చేయాలని చెప్పేసి ట్రై చేస్తుంటారు. సో ఇలాంటి వారిని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. నేను క్యాప్ నుంచి కాల్ చేస్తున్నాను సార్, మీది లోన్ డ్యూ ఉంది కదా, ఎప్పుడు పే చేస్తున్నారు? టైం పడుతుంది మేడం, ఇంకో 6 months. ఇంకో 6 months టైం పడుతుందా? అవును. ఇప్పటికి ఎన్ని మంత్స్ టైం తీసుకున్నారు సార్? చెప్పండి, డేటా ఉంటుంది మీ దగ్గర. అదే అంటున్నాను సార్, ఇప్పటికి ఎన్ని మంత్స్ తీసుకున్నారు అంటే మళ్ళీ ఇంకా 6 months టైం అడుగుతున్నారు? మేడం 6 months టైం కావాలి, ఫండ్స్ ఇష్యూ ఉన్నాయి. అదే ఎందుకని సార్, ఎందుకనా అంటున్నా. ఎందుకనంటే ఫండ్స్ ఇష్యూ ఉన్నాయి మేడం. ఫండ్స్ ఇష్యూ ఉన్నాయా? ఎన్ని మంత్స్ నుంచి ఫండ్స్ ఇష్యూ వచ్చింది సార్, చెప్తారా నాకు కొంచెం? మీకు ఎన్ని మంత్స్ కాదు కదా, మీరు తీసుకున్నప్పటి నుంచి ఎన్ని కట్టారు మీకేనా తెలుసు సార్? తెలుసు మేడం. ఎన్ని కట్టారు? ఆడ ఉంటుంది కదా, ఎన్ని కట్టినా. ఎన్ని కట్టారో అక్కడ ఉంటుంది, చెప్పాలా మీకు? లైన్ లో ఉండండి, చెప్పండి. 2 EMIలు కట్టారు సార్, 15 EMIలు పెట్టుకొని 2 తర్వాత నుంచి ఇంకా మీకు ఫండ్స్ ఇష్యూ వచ్చిందా సార్? అవును మేడం. సరే సార్, ఫండ్స్ ఇష్యూ ఉంది అంటున్నారు, సెటిల్మెంట్ చేసుకోండి సార్. సెటిల్మెంట్ లేదు మేడం, ఆల్రెడీ మీరు వేరే వాళ్ళకి కాల్ చేశారంట కదా, వాళ్ళు నాకు కాల్ చేశారు. అకౌంట్ కాలింగ్ డిపార్ట్మెంట్ వచ్చింది సార్, కావాలంటే నేను సర్వీస్ నెంబర్ చెప్తాను, వాళ్ళతో మాట్లాడుకోండి సార్. సర్వీస్ నంబర్ కాదు మేడం, ఇందాక ఎవరికి కాల్ చేశారు మీరు? ఎవరికి కాల్ చేశారు నాకేనా తెలుస్తుందండి, అకౌంట్ కాలింగ్ డిపార్ట్మెంట్ లో ఉంది. మీరు పేమెంట్ చేయకుండా ఉంది ఇప్పుడు వరకు ఎన్ని మంత్స్ చేశారు? వినబడలేదు మీ వాయిస్ వినబడలేదు నాకు. ఇప్పటి వరకు 6 months పే చేయాలి సార్, 6 EMIs పే చేసి మీరు మేడం నేనేమంటున్నా అంటే వింటారా లేదా అరవడం ఆపేయండి. నేను ఏం చెప్తున్నానంటే, ఇందాక మీరు ఎవరికి కాల్ చేశారు, వాళ్ళకి కాల్ చేసి మీ నంబర్ ఇచ్చాడు రిఫరెన్స్ లో అని చెప్పేసి వాళ్ళకి కాల్ తీస్తున్నాంట. మరి వాళ్ళకి కాల్ చేసి రైట్ మీకు ఎవరు ఇచ్చారు? రైట్ అని చెప్పాను నేను. అది సిచ్యువేషన్ బాగాలేదు, రైట్ ఇవ్వలేదని చెప్తున్నా కదా. మరి ఎవరు కాల్ చేయమంటే వేరే వాళ్ళకి మీరు ఆపేస్తే కాల్స్తారా? నేను చెప్పాను అట్లా మీకు? నేను చెప్పానా? వేరే వాళ్ళకి కాల్స్ నువ్వు ఎట్లా చేస్తున్నావు అంటున్నా. వేరే వాళ్ళకు కాల్స్ ఎట్లా చేస్తున్నావు నువ్వు? వేరే వాళ్ళు ఉంటే కుక్కలా కరవక అంటున్నా, నార్మల్ గా మాట్లాడు. పందిలాగా ఎందుకు మాట్లాడుతున్నావు? అట్లా నార్మల్ గా మాట్లాడు కదా, నార్మల్ గా మాట్లాడు కదా. కుక్కలాకి ఎందుకు అరుస్తున్నావు అట్లా? కుక్కలాకి ఎందుకు అరుస్తున్నావు? కుక్క తోక దొక్కినవా లేకపోతే ఏం దొక్కినావా? కుక్క తోక దొక్కినవా? కుక్క పాస్ పోస్తే దొక్కినావా? పోయాడా? సేమ్ కుక్క లక్షణాలు నీ దగ్గర. కుక్క పాస్ పోస్తే పోయి దొక్కినవా? కుక్క ఉండని, నువ్వు ఏ డిపార్ట్మెంట్ పెట్టుకో, ఏం పెట్టుకో. నేను సర్వీస్ మాట్లాడదు, ఏం మాట్లాడా. నీకు నొప్పి వస్తే అకౌంట్ ఆర్టీపీ రాసుకో. నీకంతా మీ టీఎల్ నీకు నొప్పి పెడితే, అంత నొప్పి పెడితే, మీ టీఎల్ అంత నొప్పి పెడితే నీకు ఆర్టీపీ రాసుకో, పేమెంట్ రాసుకోవాలి. మీ బాబు ఇచ్చాడు డబ్బులు అనుకున్నావా? నీ బాబు ఇచ్చాడు అనుకున్నావా? లేకపోతే నీ అమ్మ ఇచ్చాడు అనుకుంటున్నావా? మీ అమ్మ ఇచ్చింది అనుకుంటున్నావా? లేకపోతే మీ మొగుడు ఇచ్చాడు అనుకుంటున్నావా? మీ మొబైల్కి మీ మొగుంది అనుకుంటున్నావా?
ఏమన్నాడు వచ్చాకపోతే మోతేవారిలాగా మాట్లాడుతున్నావు ఏదో ప్రతి వద్దలో పాయసం చేస్తే అన్నం చల్లారుదంటారు చూడు అట్లా ఉన్నావు. ఏం మాట్లాడతావే నీ అమ్మ ఏం మాట్లాడుతావు తెలివి లేదు నీకు చదువుకున్నావా? గాడిదలు కాసుకోపోయి 4 గాడిదలు కొనుక్కో 4 గాడిదలు కొనుక్కో వెళ్ళి ఏం మాట్లాడతావే దున్నపోతానా పెంట మొహందేనా? ప్లీజ్ భయమేస్తుంది బిచ్చబ్దానా భయమేస్తుంది నాకు షవరింగ్ అవుతుంది నాకు కాల్జీ. నీ అమ్మ నీ మెంటల్ మొక్కలను చెప్పు నీ తింగరి మొక్కలను చెప్పు నీ అడుక్కున్న మొక్కలను చెప్పు ఏం మాట్లాడుతున్నావు తింగరి మొక్కలను చెప్పు. సంగన ఊర వాళ్ళు చక్కెర తీసుకెళ్ళి కేజీ చక్కెర తీసుకెళ్ళి వాళ్ళ సంగనాకెళ్ళి ఊర వాళ్ళందరిది సంగనాకెళ్ళి కేజీ చక్కెర తీసుకొని సంకనాకెళ్ళి చెంత కలెక్ట్ చేస్తారంట కదా నా పేరు మీద. అర్థం కాలేదా మీకు? వేరే వాళ్ళకు ఎవరో కాల్ చేస్తారంట చంద 10 రూపాయలు ఇవ్వమని చెప్పిన అందరికి ఇవ్వలేదు ఇంకా. అబ్బబ్బబ్బబ్బా వాడ యాక్టింగ్ ఆస్కార్ ఇవ్వాల్సిందే మీకు. మీరే వేరే వాళ్ళకి కాల్ చేసి మళ్ళీ ఏం తెలియనట్టు యాక్టింగ్ చేస్తున్నారు. ఏం చెప్పాలి మేడం మీకు? కావాలి ఇంకొక 6 నెలలు కావాలి. అంటే కట్టుకుందామన్న ఇంటెన్షన్ లో తీసుకోలేదు మీరు లోను? మేడం ఎగ్గుదామని చెప్పి ఆ ఇంటెన్షన్ లో తీసుకున్నారు. అంతే రాసుకోండి మేడం. డబ్బులు ఎక్కడ అనుకుంటున్నారు సార్? మీ ఫాదర్ మీ అమ్మ ఇచ్చింది మేడం నాకు నిన్న. మా బిడ్డని బాగా చూసుకోని చెప్పి ఇచ్చింది. మా బిడ్డ ఫోన్ చేస్తుంది బాగా చూసుకో మా బిడ్డని అని చెప్పేసి ఇచ్చింది. మీ అమ్మ ఇచ్చింది నాకు నేను బాగా చూసుకోమని. మరి ఎప్పుడు వస్తావు ఇంటికి? ఎప్పుడు వస్తావు మళ్ళీ అంటున్నా? మా బిడ్డకి చాలా ఖర్చులు పెడుతుంది లోన్ తీసుకోని చెప్పేసి మీ అమ్మ ఇచ్చింది నాకు. మీ అమ్మ నాకు ఏమన్నదంటే మా బిడ్డ కుక్కలా కరుస్తుంది అర్థం చేసుకోదు కొద్దిగా అప్పుడప్పుడు ఖర్చు ఎక్క పెట్టని చెప్పింది. అర్థమైందా? నువ్వు కూడా వినడం నేర్చుకో ఫస్ట్. నువ్వు కూడా వినడం నేర్చుకో ఫస్ట్. నువ్వు కూడా నేర్చుకో ఫస్ట్ మేడం. నువ్వు కూడా నేర్చుకో మేడం ఫస్ట్. నువ్వు నీ అమ్మ నాకు కలిపి ఇచ్చారు కదా కట్నం ఇచ్చారు కదా. నేను మా బిడ్డను చూసుకోని చెప్పి కట్నం ఇచ్చిందే మీ అమ్మ నాకు. మీ బిడ్డ చూసుకోమని చెప్పేసి కట్నం ఇచ్చిందే. మా బిడ్డకు సిగ్గు శరం ఎలాగూ లేదు. చిల్లర పనులు చేస్తుంది కొద్దిగా డబ్బులు ఉంచుకో అని చెప్పేసి మీ అమ్మ ఇచ్చిందే నాకు. మీ అమ్మ ఇచ్చింది మా బిడ్డను బాగా చూసుకో కట్నం తీసుకో అని చెప్పి కట్నం ఇచ్చిందే మీ అమ్మ నాకు. మీ అమ్మ నాకు కట్నం ఇచ్చిందే. మీ అమ్మ కట్నం ఇచ్చిందే నాకు. కుక్కలాగా వస్తున్నాయండి. ఆ ఊరు కుక్క నోట్లో పెట్టినా సైలెంట్ ఉంటుంది కానీ నీ నోట్లో నోరు పెట్టినోడు నిన్ను వేసుకున్నోడు చచ్చిపోతాడు ఆయన. అర్థమైందా? నిన్ను వేసుకున్నోడే ఫస్ట్ నైట్ రోజు గుడ్డు పెట్టేస్తాడు. అర్థమైందా మహాతల్లి? అబ్బా సిగ్గులేని పనులు చేసుకుంటే సిగ్గులేదా నీకు మాట్లాడడానికి? నువ్వు చేసే పెద్ద పద్ధతి పనులు అనుకుంటున్నావా? చేసే బ్రోకర్ పనులు మళ్ళీ నువ్వు మాట్లాడతావా? బ్రోకర్ పనులు చేసుకుంటా నువ్వు నాకు మాట్లాడుతున్నావా? బ్రోకర్ పనులు చేసి మీ అమ్మ ఇచ్చిందని చెప్పిన కదా ఆల్రెడీ. మీ అమ్మ మా కుక్క ఉంటుంది ఇంట్లో కుక్కను చూసుకొని చెప్పి ఇచ్చింది. అర్థమైందా? పెంట మొహాలు చెప్పు. నేను ఎవరు పెళ్లి చేసుకుంటే ఫస్ట్ నైట్ గుడ్డు పెడతాడు. క్రెడ్ మేడం నాకు టైం పడుతుంది. 1-2 months టైం పడుతుంది నాకు సెటిల్మెంట్ కోసము. 1-2 months టైం పడుతుంది అండి నాకు. ఎందుకంటే కొద్దిగా గ్రహాలు బాగా అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు. అమౌంట్ అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు. నెక్స్ట్ మంత్ కాల్ చేయండి. ఎలాగోలా అంటే మీరు అప్పు ఇవ్వాలి. ఇక నాకు దొరికిన వాళ్ళకి అందరికి అడిగేసిన. ఇక మీరు ఒక్కరే ఉన్నారు మిగిలిపోయారు. ఒక 10,000 అప్పు ఇస్తే కట్టేసి నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తా. 10,000 అప్పు ఇవ్వగలరా మమ్మీ? నేను కమిట్మెంట్ ఇవ్వలేదు మేడం మీకు. అరే మేడం మీరా చెప్పింది మీకే సార్. లాస్ట్ ఏమో నీకు చెప్పలేదు అన్నారు. మీకు రికార్డింగ్ ఇదంతా పంపించామా లేదా సార్? మళ్ళీ కాదు అంటారేంటి? అట్లుగా ఉందా సార్ ఇదేమన్నా? నేను పేమెంట్ చేయమంటే వరకు కావాల్సిన
ఆటలేం ఆడ మేడం, నేను నాకు ఆటలు అంటే ఇష్టం ఉండదు. స్పోర్ట్స్కి నేను దూరంగా ఉంటా, ఇండోర్ గేమ్స్ ఆడతా అంతే. ఏం సార్ ఏమన్నారు? ఆటలేం ఆడ, నాకు ఆడబుద్ది కదా, ఆటలు అంటే ఇష్టం లేదు నాకు. ఐ హేట్ స్పోర్ట్స్. సార్ కొంచెం క్లారిటీగా మాట్లాడండి సార్, సగం సగం ఇంగ్లీష్ మాట్లాడకండి. నాకు ఆటలు ఇష్టం ఉండదు మేడం నాకు. ఎవరు ఆడుతున్నారు సార్ ఆటలు? మీరు చెప్పారు కదా ఆటలు ఆడుతున్నారా అని, ఆ? మీరు చెప్పారు కదా ఆటలు ఆడుతున్నా అని. ఆడడం ఇష్టం ఉండదు నాకు ఆటలు. సార్ మీరు అబద్ధాలు ఆడకండి. మీకు లాస్ట్ టైం మీకు నేను చెప్పలేదు, నేను అసలు కమిట్మెంట్ ఇవ్వలేదు అంటే నేను రికార్డింగ్ తీసి పంపిస్తానా లేదా సార్? మేడం నేను ఏమంటున్నా, రికార్డింగ్ దాని రికార్డింగ్ నేను మాట్లాడి మీతో ఆల్రెడీ. రికార్డింగ్ తో కానీ నేను కమిట్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటే అరే మేడం, అవర్ లో పేమెంట్ చేస్తానని కూడా అన్నారు. ఇప్పుడు నా దగ్గర అమౌంట్ లేదు మేడం, చెప్పండి. గుర్తులేదా సార్? అమౌంట్ లేదు మేడం నా దగ్గర, చెప్పండి. అమౌంట్ లేనప్పుడు ఎందుకు తీసుకున్నారు సార్ మరి లోన్ మీరు? అమౌంట్ లేకపోతే కదా తీసుకునేది. యూజ్ యువర్ కామన్ సెన్స్ మ్యామ్. తీసుకున్నారు కదా, పేమెంట్ చెయ్యండి. టైం పడుతుంది నాకు. టైం ఎందుకు పడుతుంది సార్? అయితే సెటిల్మెంట్ తీసుకోండి సార్ ఇప్పుడు. మరి అప్పు ఇవ్వండి, ఒక 10,000 తీసుకుంటా. ఏం సార్? ఒక కొత్త లోన్ శాంక్షన్ చేయండి, ఒకటి ఈ సెటిల్మెంట్ చేద్దాం. ఉన్న లోన్ ఒకటి కట్టుకోవడం అవ్వట్లేదు, మళ్ళీ కొత్త లోన్ కావాలా మీకు? నమ్మండి ఒకసారి, గ్రహాలు మారుతున్నాయి. 2020 ఆగస్టుకి వచ్చి గ్రహాలు మారుతున్నాయంట, లాభం వస్తుంది బిజినెస్లో, పంతులు చెప్పాడు. సార్ ఏంటి ఏమన్నారు? 2026 గ్రహాలు చేంజ్ అయిపోతున్నాయి. సార్ సగం సగం మింగేసి మాట్లాడకండి సార్, క్లారిటీగా మాట్లాడండి. మీ ఫోన్ కొద్దిగా కొత్త ఐఫోన్ కొనుక్కోండి, ఒకటి చక్కగా వినిపిస్తుంది. అంటే డబ్బా ఫోన్లు పెట్టుకొని వినపడుతుందా? వినిపించట్లేదేమో, మీ బాగానే వినిపిస్తుంది. మరి వినిపెడితే సగం చేసి మాట్లాడుతున్నారు అంతే. ఇంగ్లీష్ అంటే సగం సగం ఇంగ్లీష్ ఏం లేదు, మొత్తం ఇంగ్లీష్ మాట్లాడుతున్నా. గ్రహాలు తెలుగులో మాట్లాడినాయి కదా, ఇంగ్లీష్ ఏముంది అందులో? సార్ అవన్నీ నాకు అనవసరం, మీరు పేమెంట్ చేయండి. నా దగ్గర పైసలు లేవు మేడం. లేవంటే ఎలా కుదురుతుంది సార్? కుదరదంటే ఎలా కుదురుతుంది మేడం? అది 1 కాదు 5 లోన్లు తీసుకున్నారు, 1 2 కాదు. మీరు ఫోన్ దగ్గర, అదే హెడ్ ఫోన్ దగ్గర పెట్టుకోండి ఒకసారి గట్టిగా. నేను సెల్ ఫోన్ దగ్గరే ఉంది, మీరు మర్యాదగా పేమెంట్ చెయ్యండి. మర్యాదగా ఎట్లా చేయాలి మేడం? మర్యాదగా అంటే మర్యాదగా అంటే సార్ ఫోన్ ఓపెన్ చేసి పేమెంట్ చేయండి సార్. మర్యాదగా ఎట్లా చేయాలంటున్నా? పేమెంట్ చేయడం తెలుసు కానీ మర్యాదగా పేమెంట్ చేయడం తెలియదు నాకు. ఫోన్ ఓపెన్ చేసి పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ షేర్ చేయండి సార్. ఫోన్లో 50 రూపాయలు ఉన్నాయి. ఎవరైనా అడిగైనా తీసుకొని ఒక్క లోన్ అన్నా పే చేసుకోండి సార్. ఎవరు ఇవ్వట్లేదు నాకు. పేమెంట్ చేయమంటుంటే ఎవరు ఇవ్వట్లేదు నాకు పేమెంట్. సార్ మీ దగ్గర ఉంటాయి, మీరు తీసుకొని పేమెంట్ చేయండి. మేడం నా దగ్గర అకౌంట్ లో పాన్ కార్డ్ నంబర్ పంపిస్తా. చెప్తున్నాను కదా, ఇవన్నీ నాకు అనవసరం, మీరు పేమెంట్ చెయ్యండి ఫస్ట్. నా దగ్గర పైసలు లేవు మేడం, ఇవన్నీ అనవసరం నాకు. మీరు చెప్పిన ఎలా కుదురుతుంది సార్? ఎలా కుదురుతుంది అనుకుంటున్నారు లేవంటేని? ఎలా కుదరదు చెప్పండి. గత 6 నెలలుగా పేమెంట్ చేయకుండానే ఉన్నారు కదా మీరు. గత 6 నెలలుగా ఫోన్లు చేస్తారు కదా పేమెంట్ చేయకపోతే. మరి ఇచ్చిన డబ్బులు మేము అడగమా సార్? మీరు ఎవరికైనా ఇచ్చారనుకోండి, మీరు అడగరా? నేను వదిలేస్తా మేడం. కస్టమర్ కి వానికి తీసుకున్న వాడికి ప్రాబ్లం ఉంటే చెప్పొచ్చు సార్. సార్ మాటలు ఎన్నైనా చెప్పొచ్చు సార్, మాటే కదా ఎన్నైనా చెప్పొచ్చు, కానీ పేమెంట్ చెయ్యరు కదా. మీరు నమ్మకపోతే అందరూ మీలాగా ఉంటారు ఎందుకు అనుకుంటావు? ప్రపంచంలో సార్ అందరూ మీలాగా ఉంటారు కదా, నాలాగే ఉంటారు కదా. సార్ అవన్నీ నాకు అనవసరం సార్. అవన్నీ నాకు అనవసరం సార్, పేమెంట్ కావాలంటే కుదరదు. లోన్లు ఉన్నాయి, కనీసం 1 EMI అయినా. లోన్స్ కూడా 6 లోన్స్ కూడా ఎండింగ్ వచ్చినాయి. ఓకేనా, నేను ఆనెస్ట్ కట్టుకున్నా. కొన్ని లోన్స్లలో 1-2 ఈఎంఐలే పెండింగ్ పడ్డాయి. సార్ నాకు ఏం వినిపించట్లేదు, ఒక్క లోన్ అన్నా పేమెంట్ చెయ్యండి. ఇప్పుడు నా దగ్గర అమౌంట్ లేవు మేడం. లేవంటే ఎలా కుదురుతుంది సార్? ఎలా కుదురుతుంది? లేవంటే ఎలా కుదరదు చెప్పండి. లోన్ చేద్దామని తీసుకున్నారు మరి 5 లోన్లని. డెవలప్ అవుదామని తీసుకున్నా. స్టార్ట్అప్ పెట్టిన స్టార్ట్అప్. మీరు ఏదైనా చేసుకోండి, నాకు మాత్రం ఇప్పుడు పేమెంట్ కావాలి సార్. పేమెంట్ లేదు మేడం, నాకు అనవసరం సార్. పేమెంట్ లేదు మేడం, పేమెంట్ లేదు మేడం. ఇప్పుడు పేమెంట్ చేయండి. పేమెంట్ లేదు మేడం అని చెప్తున్నా కదా సార్. ఎందుకు లేదు? అమౌంట్ లేదు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు, జాబ్ లేదు నాకు. అయిపోతుంది అనుకుంటున్నారా? ఎందుకలా మాట్లాడతారు మీరు? చెప్తే అర్థం చేసుకోవాలి కదా. ఏం అర్థం చేసుకోవాలి సార్? పేమెంట్ చేయను అంటే నోరు మూసుకొని ఫోన్ పెట్టేయాలా? ఎగ్జాక్ట్లీ చెప్పారు అంటున్నా. అలాంటి ఇప్పుడు లోన్ ఎందుకు తీసుకున్నారు మీరు? తీసుకోవడం మానేయాల్సింది కదా. మానేస్తే ఫర్దర్ తీసుకోవట్లేదు మీ దాంట్లో, వేరే బ్యాంకులు తీసుకుంటున్నా, మీ దగ్గర తీసుకోని. ఇప్పుడు చెప్పేది వినండి, పేమెంట్ చేసే స్థితి లేనప్పుడు తీసుకోవడం మానేయాలి సార్. మానేస్తే కదా, ఇప్పుడు ఆల్రెడీ తీసుకోవట్లేదు. ఇక అప్పుడు స్థితి ఉండే తీసుకున్నా. ఆల్రెడీ తీసుకున్న దానికి పేమెంట్ చేయండి, ఇప్పుడైతే మానేశారు. అది తీసుకున్నప్పుడు అంటే సిచ్యువేషన్ బాగుండే, బిజినెస్ రన్ అయింది, తీసుకున్నా. ప్రజెంట్ ఏం లేదు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు, జాబ్ లేదు, ఏం లేదు, ఎట్లా కట్టాలి?
సార్? వినపడుతుంది. చెప్పండి సార్. కార్తీక్ మాట్లాడుతున్నాను సార్, క్రెడిట్ నుంచి. ఎక్కడ నుంచి? క్రెడిట్ సార్, పర్సనల్ లోన్ తీసుకున్నారు కదా క్రెడిట్ లో. తీసుకున్నా సార్. సార్ అది పేమెంట్ అనేది చేయట్లేదు, 6 నెలలుగా పెండింగ్ లో ఉంది, అది ఎందుకు చేయట్లేదు సార్? నాకు ప్రజెంట్ జాబ్ లేదు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు, జాబ్ పోయింది నాది. నేను జాబ్ సర్చింగ్లో ఉన్నా, అమౌంట్ రాగానే వేస్తా. మీ క్రెడిట్లో నాకు 5-6 లోన్స్ ఉన్నాయి. 5-6 లోన్స్లో ఆల్మోస్ట్ సగం కంటే ఎక్కువ లోన్స్ 1 or 2 EMIs ఉన్నాయి పెండింగ్. సో నేను జాబ్ వచ్చిన తర్వాతనే కట్టగలుగుతా. దానికి ముందు నాకు ఎలాంటి పాసిబిలిటీ లేవు. నేను ఆల్టర్నేటివ్ ట్రైస్ అన్నీ చేసిన, ఎవరు ఇవ్వట్లేదు నాకు. జాబ్ ఎప్పుడు పోయింది సార్ మీకు? 6 నెలల కంటే ఎక్కువ అయిపోయింది. 6 నెలలుగా పోయిందా? ఈ 6 నెలలుగా మాలో తిరుగుతూ తింటూనే ఉన్నారు సార్? తినట్లేదు, గాలి పీల్చుకొని బతుకుతున్నా. మొన్న నైట్ స్లాబ్ పైన పడుకుంటే ఏలియన్స్ మొత్తం ఆ స్లాబ్ పైనకి వచ్చారు. వాళ్ళు ఒక టెక్నాలజీ ఇచ్చారు నాకు. సో జస్ట్ అది ఒక క్యాప్సూల్ తీసుకొని వేసుకుంటే నీకు వారం దాకా ఆకలి కాదు. ఆ టెక్నాలజీ వాడుతున్నా ప్రజెంట్. నమ్మట్లేదా? అలాగే సార్, అన్ని లోన్స్ దగ్గర చూసుకొని తిరుగు కట్టకుండా ఇలాంటి స్టోరీస్ చెప్పుకుంటూ పెట్టుకొస్తున్నారా? మరి స్టోరీస్ చెప్పకపోతే నీకు తినడానికి లోన్కి ఏం సంబంధం? సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏందో లేదని చెప్పిన ఆల్రెడీ. నువ్వు ఎందుకు తినలేవు? తినట్లేదా అంటే లోన్ కట్టకపోతే తినొద్దా? ఎక్కడ రాసి పెట్టారు చెప్పు. అవును సార్, తినడానికి డబ్బులు ఆ డబ్బులు మీకు పెడితే ఎట్లా తినాలి అంటున్నా. ఏం తినాలి? తినడానికి నేను ఖర్చు పెట్టకపోతే ఏం తినాలి? అమౌంట్ ఎట్లా వస్తుంది? గవర్నమెంట్ రేషన్ బియ్యం ఇస్తుంది కదా, బియ్యం తింటున్నా. మరి నువ్వు అడుక్కొని క్లోజ్ చేస్తే అయిపోయింది కదా, టార్గెట్ అయిపోయింది కానీ ఇది. టార్గెట్ లేకపోతే ఫోన్ పెట్టాయి, టార్గెట్ ఉంటే అడుక్కొని కట్టేసాయి కదా. శబాష్, నీకు భారత రత్న ఇవ్వనా ఇప్పుడు? నీకు పనికి మళ్ళీ పని చేసినామని లోన్ తీసుకోలేవంటే నీకు ఎలిజిబిలిటీ లేదు, నీకు కెపాసిటీ లేదు, నీకు క్రెడిట్ వర్త్ లేదు నీకు. అది నీ కెపాసిటీ. లోన్ తీసుకోవడం మీద గొప్పతనం కాదు. నీకు పిలిచి భారత రత్న ఇవ్వరు నీకు. ఆడుకుంటే కార్డు పక్కోనికి ఇచ్చేయి, వాడు వాడుకొని కట్టకపోతే తెలుస్తుంది అప్పుడు నీకు. అదే ఇప్పుడు నీకు ఏం చేయాలి చెప్పు. నాతో ఎందుకు కంపేర్ చేస్తున్నావు? ఎప్పుడు దొరకలేడా కంపేర్ చేయడానికి? నాతోనే కంపేర్ చేయనా నువ్వు? అడుక్కో కదా మరి, టార్గెట్ ఉంటే అడుక్కో. సిగ్నల్ దగ్గర కూర్చో, సిగ్నల్ కావాలంటే చూపిస్తా. వెరీ గుడ్. నువ్వు ఒక్కడో ఎన్నో ప్రపంచంలో నీ శాలరీ తోటి నీకు పిలిచి భారతరత్న అలాంటివన్నీ ప్లాన్ చేస్తా. రాష్ట్రపతికి లెటర్ రాసి ప్రైమ్ మినిస్టర్ తోటి రికమెండేషన్ చేపిస్తా, నీకు అవార్డు ఇస్తా. నెక్స్ట్ ఇప్పుడు August 15 ఉంది కదా, అప్పుడు రెడీగా ఉండు. ఒక ఇన్షర్ట్, ఒక ప్యాంటు అని ఇస్త్రీ చేసుకుని పెట్టేసుకో, ఐరన్ చేసి పెట్టేసుకో. ప్లాన్ చేద్దాం. నీకు చెప్తున్నా కదా, నీకు భారతరత్న ఇవ్వాలి. నువ్వు లోన్ ఎక్కడ తీసుకోలేవు కదా, నీకు భారతరత్న ఇవ్వాలి. వెరీ గుడ్, రికమెండ్ చేస్తాను నీకు. ఓకేనా? తిరిగి కట్టాలంటే నీకు కామన్ సెన్స్ పనిచేయట్లేదు. మెడికల్ ఇష్యూ ఉండొచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, లేదంటే ఇతర ఫైనాన్షియల్ క్రైసిస్ కావచ్చు. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ వల్ల ఎవరు చేయడు కదా, ఇలాంటి కారణాల వల్ల లోన్ డిఫాల్ట్ అవుతుంది. నువ్వేదో 4 గోడల మధ్యలో కూర్చొని లాజిక్ చెప్పకు. నీలాంటి లాజిక్ నేను డైలీ 100 చెప్తా. వేరే వాళ్ళ గురించి మాట్లాడడం చెప్పే డైలాగులు ఎట్లున్నాయంట. లోన్ తీసుకున్న కట్టే పొజిషన్లోనే కట్టాలంట. కట్టే పొజిషన్ లేదా నువ్వు చెక్ చేయలేవా? మరి నీకు ప్రాపర్గా నువ్వు చెకింగ్ చేయలేవా? లోన్ ప్రాపర్గా ఎలిజిబిలిటీ లేదా ఇచ్చినావా? నాకు ఉంది కాబట్టి ఇచ్చినావు కదా. నువ్వే గెజ్జేయాలి. అంత పెద్ద ఇన్స్టిట్యూషన్ పెట్టుకున్నావు నువ్వు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ పెట్టుకొని. వీడు కట్టడానికి నువ్వే గెజ్జేనప్పుడు నేనంటే గెజ్జేస్తా. 1వ తరగతి తెలివితేటలు నా దగ్గర పనిచేయాలి సార్. ప్రాపర్గా మీరు రికవరీకి కాల్ చేసినప్పుడు ప్రోటోకాల్ ఫాలో అవ్వండి. తినట్లేదా? కూడా లోన్ కట్టకపోతే తినకుంటాడా? లేకపోతే 6 నెలలకని పెండింగ్ పడదు, 6 నెలలకని తినకపోతే బతుకుతారా? కామన్ సెన్స్ కూడా పని చేయట్లేదు నీకు. అది కామన్ సెన్స్ కదా, చెప్పాలి సపరేట్గా. ఇప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు డైవర్స్ ఇస్తా అని చెప్పేసి పెళ్లి చేసుకుంటాడా? మరి ఇన్ని డైవర్స్ ఎందుకైతే బయట? అన్ఎక్స్పెక్టెడ్, దాన్నే అంటారు అన్ప్రెడిక్టబిలిటీ. ఎవడి జీవితాన్ని ఎవడు గెస్ చేయలేడు కాబట్టి ఆ విధంగా అవుతుంది. దానికి కారణం ఇది అనమాట. ఓకేనా? అడుక్కుని నువ్వు అడుక్కోనంటే నీకు అంత టార్గెట్ ఉంటుంది. నాకు వేసిపోయినా నువ్వు అడుక్కో కదా. మాకు టార్గెట్ నీకు ఉంది కదా. ఇప్పుడు నాకు అవసరం లేదు, నేను నచ్చినప్పుడు సెటిల్మెంట్ చేసుకుంటా అమౌంట్ వచ్చినప్పుడు.
ఎప్పుడైనా అడుక్కొని ఒక 2 days లో కొంచెం ఈఎం అమౌంట్ అయినా అడుక్కొని కట్టేయాలి. కొంచెం ఎవరైనా సిగ్నల్ పక్కన ఉంటుంది కదా ఎక్కడైనా, అడుక్కొని కట్టేయాలి. అంటే మీకు ప్రాక్టీస్ చేసినావు ఎక్కడ నువ్వు ఏ సిగ్నల్ కాంటో చెప్పి అడిగి వస్తా. లేదు సార్, మీరు అడుక్కొని కట్టేయాలి చెప్తున్నా. నాకు పొజిషన్ బాగానే ఉంది, నేను బాగానే ఉన్నాను. నువ్వు బాగలేవు నువ్వు సైకలాజికల్గా నువ్వు ఫస్ట్ నువ్వు సైకాట్రిస్ట్ దగ్గర పోవాలి. నీకు మెంటల్గా నీకు డిసార్డర్ ఉంది, పక్కంతో కంపేర్ చేసే ఒక సైకలాజికల్ డిసీజ్ ఉంది. దీనికి ట్రీట్మెంట్ ఫస్ట్ చేయించుకు వెళ్ళి, ఓకేనా? నీ పక్కోడితోటి వాడితోటి నీకంటే తక్కువ ఉన్న వాడితోటి ఆయనతో కాంపిటీషన్ తప్ప నీకు నిన్ను నువ్వు ఒక డైరెక్షన్లో పెట్టి పెద్ద పెద్ద వాళ్ళతో కంపేర్ చేసుకునే పొజిషన్ నీకు లేదు కదా. ఎంతసేపు నీ యొక్క ఎవరైతే లోన్ డిఫాల్ట్ అవుతుందో వాళ్ళతోనే కంపేర్ చేస్తావు. నా లోన్ డిఫాల్ట్ కాలేదు, నా లోన్ డిఫాల్ట్ కాలేదని జీవితంలో పీకింది ఏం లేదు మళ్ళాడ, ఓకేనా? ఉదయం లేవగానే టిఫిన్ బాక్స్ కట్టిస్తుంది పెళ్ళాము, తీసుకుని వచ్చి ఇక్కడ ఖాళీ చేసి ఇలాంటి గప్పాలు కొట్టేసి పనికి మళ్ళీ 4 మాటలు చెప్పి వెళ్ళిపోతావు. దానికి నువ్వు ఏదో అచీవ్ చేస్తామని అనుకుంటున్నావు, అంతే కదా? అదే అంటున్నా, నువ్వేదో ఆస్కారు ఏదో రీసెర్చ్ పేపర్లు రిలీజ్ చేసినట్టు మాట్లాడుతున్నావు. ఫోన్ పట్టుకొని కూర్చొని బయట పోతే మార్కెట్లో నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, నీకు ఒక లాజిక్ లేదు, సెన్స్ లేదు, రేషనల్ థింకింగ్ లేదు, రీజనింగ్ లేదు. ఎవరు తీసుకుంటాడు? అందుకే ఇలాంటి పనికి మళ్ళీ పనులని వేస్తున్నాను వచ్చి. నాలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నీలాంటి వాడికి డైలీ ఆడ ఫుడ్ ఉన్నది, అర్థమైందా? లేదంటే నువ్వు ఇక ఏం చేయాలి, సిగ్నలే దిక్కుని ఇక్కడ ఏంది మాత్రం కాదు, కొంతమంది ఉంటారు వాళ్ళ వల్లనే మాకు జాబ్స్ ఉన్నాయి, కానీ మీలాంటి వాళ్ళు మాత్రం ఫస్ట్ చూడటం. మాలాంటి వాళ్ళు ఉంటే మీకు నేర్పిస్తారు కదా ఎట్లా రికవర్ చేయను. సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తాం కదా నాలాంటి వాళ్ళు. సాఫ్ట్వేర్ మొత్తం రీసెట్ చేయాలి నీకు ప్రాపర్గా. అన్ని కన్సెప్షన్స్ అన్ని నీకు బ్రెయిన్లో ఫీడ్ అయినాయి నీకు. అది చెప్పాను. మీ డాడీ ఒక్కనే కానీ ఇట్లా రికవరీలో పంపించాడా, లేకపోతే మల్టిపుల్స్ మీ సిస్టర్ ఇంకా బ్రదర్స్ వాళ్ళందరినీ వేసాడా రికవరీలో? అంటే మీ డాడీ వాళ్ళ ఫీలింగా, లేకపోతే జస్ట్ నువ్వు అనుకుని వచ్చినావు రికవరీకి? అంటే వేరే ఏమైనా డిఆర్ఏ చేసినావా, లేకపోతే పక్క ఎగ్జామ్ నుంచి కాపీ కొట్టి వచ్చేసినావా? అంటే అలా ప్రాపర్గా ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది కదా ఏ విధంగా రికవర్ చేయను. అంటే గైడ్లైన్స్ చదవలేదా, చదివినా మర్చిపోయినావా, లేకపోతే మెమరీ గుర్తులేదా, లేకపోతే నెత్తికి ఏమైనా దెబ్బ తాకి బ్రెయిన్లో రీసెట్ అయిందా? ప్రాబ్లం ఏంటి సార్? కొంతమంది ఉంటారు కదా సార్, వాళ్ళతో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడాలి సార్. అచ్చా, మరి నాకు తెలుసు కదా నీలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా ఏజెంట్లు, నాకు తెలుసు కదా నీలాంటి వాళ్ళు ఏ విధంగా మాట్లాడాను. సిగ్గు అనిపించట్లేదు సార్ ఇలాంటి చిల్లర జాబులు చేయడానికి? నీకు చిల్లరగా రికవరీ చేయడానికి ఇట్లా డైలాగ్ కొట్టడానికి సిగ్గు అనిపించట్లేదా? అరే నువ్వు ఏం పీకి, అది కదా నాకు అర్థం కాదు. నువ్వు ఏదో పీకేసినట్టు మాట్లాడుతావు. నువ్వు ఏం పీకినావు చెప్పు జీవితంలో? అరే గొర్రె, అదే చెప్తున్నావు కదా, జీవితంలో ఎవడు ప్రొటెక్ట్ చేయలేడు ఏమైతే చెప్పేసి అంత పెద్ద ఇన్స్టిట్యూషన్ పెట్టుకున్నావు, నువ్వే ప్రొటెక్ట్ చేయలేవు, ఎవరికి అయినా లోను నాలాంటి వాడికి ఇచ్చినావు. మరి రైట్ వాడిని చూస్ చేసుకుని ఇవ్వాలి కదా. అంటే మిస్టేక్ నీదే ఉంది కదా ఇక్కడ, నాలాంటి వాడిని సెలెక్ట్ చేయడం. నాలాంటి వాడిని సెలెక్ట్ చేయకపోతే డిఫాల్టే కాకుండా కదా. నువ్వు నాగార్జున అనుకుంటున్నావు, నువ్వు అడిగిన దానికి పాయింట్ టు పాయింట్ ఆన్సర్ చెప్పడానికి. నువ్వు మాట్లాడే మాటలు గోదా మాటలు ఉన్నాయి. ఆ అడవి వదిలేయాలి నేను. నువ్వు మనుషుల మధ్యలో కాదు జంతువుల మధ్యలో ఉండాలి. నువ్వు ఒక జంతువు, అడవి జంతువు, నువ్వు తెలుసా? నేను ఒక లెటర్ పంపిస్తాను నీకు, ఏమేమి బిగ్దాం అనుకుంటున్నావు. బుక్ రాసిన, ఆ బుక్ రిలీజ్ చేస్తా, కొనుక్కొని చదువుకో, బాగుపడు. ఏమేమి బీగానో చెప్తాను అన్ని. నీలాంటి ఒకది లేదులే, నీలాంటోడు 4 గోడల మధ్యలో ఉంటాడు కానీ నీలాంటి ఒకది అక్కడనే ఉంటుంది, ఓకేనా? డైలీ టిఫిన్ బాక్స్ ఖాళీ చేయాలి. సో విన్నారు కదా ఫ్రెండ్స్, కస్టమర్ని వీళ్ళు హ్యూమిలేట్ చేయడానికి చాలా విధాలు ట్రై చేస్తారు. సో ఇలాంటి హ్యూమిలేషన్ మీరు ప్రాపర్గా కౌంటర్ చేయాలి. సో ఇలాంటి హ్యూమిలేషన్కి మీరు అప్సెట్ అయ్యి రాంగ్ స్టెప్ తీసుకోవద్దు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ప్రాపర్గా వాళ్ళ స్టైల్లోనే డీల్ చేస్తే వింటారు. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి, కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.